హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నా అన్నమాట. ఈరోజైతే మా అమ్మోళ్ళ ఇంట్లో ఏమేమి కూరగాయల చెట్లు ఉన్నాయి, ఏమేమి పూల చెట్లు ఉన్నాయో నేనైతే చూపిస్తున్నా చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి ముంగల గల్లీ అన్నమాట. ఇవి వచ్చేసి మిరప చెట్లు అనమాట. మిరప చెట్లు, టమాటా చెట్టు పెట్టింది, వంకాయ చెట్టు అనమాట. స్టార్టింగ్లో అయితే వంకాయ చెట్లు ఉన్నాయన్నమాట. మా ఇంటి ముంగల గేటు ఎదురుగానే వంకాయ చెట్లు పెట్టింది అనమాట. దానికైతే పిట్ అయితే బురక పిట్టనో ఏమైతే గుడ్లు అయితే పెట్టింది చూడండి. 3 పెట్టింది అనమాట. క్యూట్ ఉన్నాయి ఎగ్స్ అయితే. పాపం అయితే రోజు వచ్చి చూసిపోతుంది అనమాట, ఏమన్నా చేస్తారేమో అనేసి. కానీ అయితే దానైతే టచ్ కూడా చేయలేదన్నమాట. చాలా బాగున్నాయి. అయితే రోజు చూస్తున్నా వాటిని, మస్తు అనిపిస్తున్నాయి వాటి చూస్తుంటే. దాని పక్కకి అయితే మల్లెపూల చెట్టు అనమాట. అదైతే దానికి ఒక కాలం అంటూ ఏమీ అంటూ ఉండదు అనమాట. ఎప్పుడు పూస్తూనే ఉంటుంది చెట్టు. చాలా బాగుంటాయి, స్మెల్ కూడా మస్తు వస్తాయి అన్నమాట. మల్లె చెట్టు చాలా బాగుంది అనమాట. చెట్టు పూలు అయితే పూస్తుంది అన్నమాట. అది ఇంకా మస్తు మంచిగా ఉంటుంది చెట్టు అయితే. స్మెల్ మన సన్నజాజి లాగా వస్తుంది అన్నమాట. స్మెల్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. దాని పక్కనే వచ్చేసి గోరెంటాకు చెట్టు. పెద్ద ఉండే చెట్టు అయితే, చాలా పెద్ద ఉండే. మేము లేకముందు అయితే మస్తు పెద్ద ఉండే. అది ఏమంటారు, పాములు వస్తాయేమని చెప్పేసి అయితే కొట్టేసింది అనమాట. అది ఏర్లు చనిపోలే, ఇంకా ఎగురు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చి కరివేపాకు చెట్టు. అంతా ఉండే, ఆ కరివేపాకు చెట్టు అంత ఉండే అన్నమాట. అది ఇది వచ్చేసి పిండి కూర చెట్లు అనమాట. ఇది కిడ్నీలో రాళ్ళుంటే తింటే పోతాయంట. అందుకని చెప్పి మా వాళ్ళు అయితే 3-4 మొక్కలు అయితే పెట్టుకున్నారు అనమాట. పిండి మొక్కలు చాలా బాగా ఎగురేస్తున్నాయి ఇప్పుడే వర్షానికి. ఇది వచ్చేసి కరివేపాకు పెద్ద ఉంది చెట్టు అయితే. వెళ్ళేటప్పుడు అయితే మేమైతే కరివేపాకు తెంపుకొని పోవాలి. ఆ కరివేపాకు చెట్టు పక్కకే సంపు ఉందన్నమాట. మా అమ్మ వాళ్ళ వాటర్ సంపు ఉందన్నమాట. వాటర్ సంపు నీళ్ళు పట్టుకొని ఇంకా చెట్టు కూడా వదిలేస్తారు అనమాట. ఎక్కువ వస్తే ఇది వస్తే మన ఊర్లలో ఖచ్చితంగా అయితే ఇదైతే ఉంటుంది అనమాట. పెండకలి ఖచ్చితంగా రోజు వారానికి 2-3 సార్లను వంకాయ చెట్లు ఉన్నాయి అనమాట. దాని పక్కకే సన్నవాసి పాల చెట్టు అనమాట. ఇది ఏమంటారు, కుట్టు జారినా కానీ కడుపు నొప్పి లేస్తాయి కానీ ఈ పాలు అయితే పెట్టుకునేది అనమాట మా ఊళ్ళో అప్పుడు. ఇప్పుడైతే వాటిని పెట్టుకుంటలేరు అనమాట. ఆనపకాయ చెట్టు కూడా పెట్టుకుంది మా అమ్మ. ఆనపకాయ చెట్టు, టమాటా చెట్లు, మిరప చెట్లు, వంకాయ చెట్లు ఇన్ని ఎక్కువ ఉంటాయి అనమాట. వంకాయ చెట్లు ఇంకా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అనమాట. వంకాయ చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. కాకరకాయ చెట్టు, వంకాయ చెట్టు అన్నీ పెట్టుకుంది అనమాట మా అమ్మ. కొనుక్కొచ్చుకోకుండా, వాళ్ళు ఉండేది ఇద్దరే కదా, అందుకని చెప్పి వాళ్ళిద్దరు ఒక పూట 2 పూటలకు వస్తాయి. వాళ్ళకి 3 పూటలు వస్తాయి అనమాట. ఒకరోజు కూర వండుకుంటే, ఈ కూరగాయలు తెంపుకొని వండుకుంటే ఒక రోజుకి 3 పూటలు సరిపోతుంది అనమాట వాళ్ళకి. ఇంకో వంకాయ చెట్లు అనమాట. ఎంత బాగా పూత పూసినాయో. మొన్న వండుకున్నాం అన్నమాట మేము వంకాయలు. మీకు షార్ట్ వీడియో తీసినా కానీ పెట్టినట్టున్నా చూడండి. వంకాయలు ఎట్లా కాసినాయో. మస్తు పూత అయితే మస్తు పూసింది అనమాట. పూత వచ్చేసి వంకాయ చెట్లు అనమాట అవన్నీ. పచ్చిమిర్చి చెట్లు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడే అవి ఏమంటారు, ఇట్లా కాస్తున్నాయి అనమాట. ఇప్పుడే పిందెలేసి పూత పూసి పిందెలేస్తున్నాయి, కాస్తున్నాయి అనమాట. ఇంకా 1 వీక్ అయితే అవి కూడా వచ్చేసాయి అనమాట. మా వారికి పచ్చిమిర్చి కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. వారం అయితే టమాటాలు కూడా కాస్తున్నాయి అనమాట. అవి కూడా పిందెల్లాగా ఉన్నాయి అనమాట. పూతలు పూసి కొంచెం పిందెల్లాగా అయితే ఉన్నాయి అన్నమాట. అవి కూడా 1 వీక్ అయితే కాస్తాయి అనమాట. టమాటా అయితే ఇప్పుడైతే సిటీలో అయితే 60-50 కేజీ అమ్ముతున్నారు. ఊర్లలో అయితేనేమో 30-40-50 అట్లా అమ్ముతుర్రంట. ఇది వచ్చేసి ఏమో చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా నాకు అసలు చూడగానే గుర్తొస్తలేదు. మా డాడీ అయితే ఈ చెట్టు అయితే మస్తు యూజ్ చేస్తాడు. పన్ను నొప్పికి, చెవిపోటుకి అయితే చాలా యూజ్ చేస్తాడు చెట్టుని అయితే మా డాడీ. ఇవన్నీ టమాటా చెట్లు అనమాట. కనకాంబరాల చెట్లు. ఈ కనకాంబరాల చెట్టు మా అమ్మ అయితే పక్కన వాళ్ళ ఇంట్లో మస్తు పూసేది. ఇంతకుముందు మేము ఉన్నప్పుడు చాలా పూసేది ఆ చెట్లు అయితే. ఇప్పుడు లేవన్నమాట వాళ్ళ ఇంట్లో కూడా. ఇప్పుడైతే మస్తు మా ఇంట్లో పెట్టింది అనమాట మా అమ్మ మొక్కలని అయితే. అవి కూడా పూసింది అనమాట. మా అమ్మ తెంపింది అప్పుడే. మల్లె పూలు అవి 2 తెంపేసింది అనమాట. అవో మస్తు పూసాయి పూలు. కనకాంబరాలు కూడా ఇంకా పూస్తే మా అమ్మ తెంపింది అనమాట. ఇది వచ్చేసి పొట్లకాయ చెట్టు. ఇది వచ్చేసి జామ చెట్టు, పెద్ద జామ చెట్టు ఫ్రెండ్స్. ఆ జామ చెట్టుకి అయితే మస్తు కాసినాయి. మొత్తం పురుగులు ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే కొంచెం కచ్చిగా ఉన్నప్పుడు ఏంటనేమో బాగున్నాయి.
పండ్లు అన్నాయి, పురుగు ఉన్నాయి అనమాట. కొంచెం కలబంద చెట్టు మా ఇంట్లో అయితే ఎప్పుడు ఉండే కలబంద చెట్టు. ఇదైతే పోయినసారి చిక్కుడు చెట్టు ఉండి ఈసారి కూడా పెట్టిరు చిక్కుడు చెట్టు. ఆ చిక్కుడు చెట్టు అయితే జామ చెట్టు పైకి ఎక్కింది, మొత్తం ఆ జామ చెట్టు మొత్తం కమ్మేసింది అనమాట. ఇంత కనిపించకుండా మొత్తం ఆ చెట్టు మొత్తం బారింది చిక్కుడు చెట్టు అయితే. దాని కిందనే పొట్లకాయ చెట్టు కూడా పెట్టింది, ఆ పొట్లకాయ చెట్టు కూడా కనిపించలేదు చిక్కుడుకాయ చెట్ల. ఒక పూత పూస్తుంది అన్నమాట చిక్కుడు చెట్టు కూడా పూత పూస్తుంది, కానీ అది ఏమైందో పూత పూసి రాలిపోతుంది, అసలు కాయట్లే ఎందుకో ఏమో మరి. ఏమన్నా రీజన్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, కాయకపోవడానికి ఏమన్నా మందు గిట్లా ఉంటే చెప్పండి, మా అమ్మకి చెప్తా కొడుతుంది దానికి. మొత్తం పూత పూసి రాలిపోతుంది అన్నమాట అది. వచ్చేసి అందులోనే మామిడి చెట్టు ఉందన్నమాట, సీతాఫలం చెట్టు ఉంది. మామిడి చెట్టు అయితే అసలు అందులో కనిపిస్తలేదు అనమాట. సీతాఫలం చెట్టు పెద్ద ఉందన్నమాట, మస్తు పెద్ద ఉంది. సీతాఫలాలు అయితే మస్తు కాసినాయి అనమాట లోపల. అగో మామిడి చెట్టు మొక్క, అగో సీతాఫలాలు కూడా చాలా కాసినాయి లోపల. మొత్తం కనిపించకుండా లోపలనే ఉన్నాయి అనమాట, బయటికి వెళ్ళట్లేదు, లోపలనే ఉన్నాయి అన్నమాట మొత్తం. చాలా కాసింది అనమాట సీతాఫలం. కాకపోతే మేము పోయే వరకు ఉంటాయో కాసేవో కాయవో తెలియదు అనమాట. అవి కొంచెం ఏమంటారు మక్కలేదు అన్నమాట, కాయల్లాగా ఉన్నాయి అనమాట అవి. మొత్తం పెద్ద ఉంది సీతాఫలం చెట్టు అయితే. చాలా పెద్ద ఉంది సీతాఫలం చెట్టు, కాయలు మస్తు కాసింది కింద. కానీ మేము పోయే వరకు అయితే కాయలు ఫ్రెండ్స్. మాకు సీతాఫలం హైదరాబాద్లో అయితే మస్తు ఏమంటారు మస్తు రేటు ఉంటాయి మాకు. మేము హైదరాబాద్ పోయినాక మాకైతే మస్తు కరువు అయిపోయినాయి అనమాట సీతాఫలాలు. హైదరాబాద్ ఊర్లలో ఉంటే మస్తు తినేవాళ్ళు సీతాఫలాలు, కాకపోతే హైదరాబాద్ వెళ్ళాం కాబట్టి ఇంకా హైదరాబాద్లో కరువు అనమాట. ఇది వచ్చేసి ఆనపకాయ చెట్టు అనమాట. మా అమ్మ ఇక్కడ మూలకు పెట్టింది, మా ఇంటి మూలకు పెట్టింది అనమాట. రేకులపై మొత్తం పారింది అనమాట. ఇందులోనే దొండకాయ చెట్టు కూడా ఉంది. దొండకాయ చెట్టు ఆనపకాయ చెట్టు రెండు మొత్తం ఏమంటారు రేకులపైకి వారింది అనమాట. పిందె కూడా వేసింది అనమాట, ఆనకాయ పిందెలు వేస్తుంది, ఆనపకాయ పిందెలు వేస్తుంది. కాస్తుంది 15 రోజులు అయితే అది కూడా వచ్చేసాయి అనమాట. వచ్చేసి అది నువ్వుల చెట్టు పక్కకి మిరప చెట్టు కూడా ఉందన్నమాట. ఆడాడ మొలిచినాయి చెట్లు ఇవి అన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్లు అయితే ఇవే అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేనైతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి ముంగల ఉన్న కూరగాయల చెట్లు అన్నమాట ఇవి వచ్చేసి. మీకైతే నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.